సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమత్సకృత్సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ అండ్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. Since 1990 reach your destination. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఈ రుద్రాక్ష మహిమ అనబడేటువంటి కార్యక్రమం ద్వారా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రుద్రాక్ష గురించి తెలుసుకుంటున్నాం కొద్దిగా. ఎందుకంటే ఎక్కువ తెలుసుకుంటానికి ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది, దానికి అంతా తెలుసుకుంటానికి మనకు సమయాభావం ఉంటుంది కనుక ప్రధానమైనటువంటి అంశములు ఒక 4-5 విషయముల గురించి తెలుసుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా ఈరోజు 2 ముఖముల రుద్రాక్ష. క్రితం ఎపిసోడ్లో ఏకముఖి గురించి తెలుసుకున్నాం. ఈరోజు ద్విముఖి, ఇంగ్లీషులో 2 ఫేస్ రుద్రాక్ష, తెలుగులో 2 ముఖముల రుద్రాక్ష. ఈ 2 ముఖముల రుద్రాక్ష అంటే ఒక రుద్రాక్షకి ఇటు ఒక లైను ఇటు ఒక లైను ఉంటుంది, అది 2 ముఖాలు. అంటే ఏ రుద్రాక్షకైనా ఎన్ని లైన్స్ ఉంటాయో అన్ని ముఖములుగా మనం భావించాలి. ఈ ద్విముఖి రుద్రాక్ష పార్వతీ పరమేశ్వరులుగా చెప్పబడుతుంది. అధిపతులు శివపార్వతులు, మహాకామేశ్వరి మహాకామేశ్వరులు, వాళ్లే ఆది దంపతులు. జన్మజాతకరీత్యా 2వ స్థానం వాక్స్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, ధనం, మాట, తీసుకుండే ఆహార పదార్థముల యొక్క స్వీకరణ, థ్రోట్, టీత్, నాజల్, ఐ, ఫోర్ హెడ్, కంఠస్థానం నుంచి శిరోభాగం వరకు ఉండేటువంటి అనారోగ్య సంబంధమైన విషయములపైన వీటి యొక్క ప్రభావం ప్రధానంగా డబ్బు రాకడ, డబ్బు పోకడ. రామాయణంలో సుందరకాండ సందర్భంలో హనుమంతుల వారితోటి సీత అమ్మ అంటుంది, నాకు ఎందుకు ఆ లేడీ నాకంటే ఎందుకు కనిపించాలి, నేనెందుకు దాన్ని కోరుకోవాలి, నా మనస్సు నా కోరిక తీర్చడానికి రాముడు ఎందుకు వెళ్ళాలి, నేనెందుకు అదే సమయంలో బంధీకృతురాలు నవ్వాలి, ఇదంతా చూస్తుంటే హనుమా ఐశ్వర్యం సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్వా కృతాంత పరికర్షతి హనుమా అంటుంది జగదంబ. అంటే ఒక మానవుడికి ఒక కష్టం, భయంకరమైనటువంటి కష్టం వచ్చేటప్పుడు కానీ, విశేషమైనటువంటి సుఖం వచ్చేటప్పుడు కానీ, రజ్వేవ పురుషం బద్వా మెడకు తాడుగట్టి లాక్కు వెళ్ళినట్టుగా అటువైపు ఈడ్చుకు వెళ్తుందట కర్మఫలం. ఎవడో అమెరికాలో ట్రక్ డ్రైవరు కాసిని కాఫీ తాగుదాము, టీ తాగుదాము, వాడు తాగేటువంటి పదార్థం ఏముందో అది తాగుదామని అని ఒక కెఫ్టేరియా దగ్గర ఆగాడు. ఆ పక్కనే లాటరీ షాప్ ఉంది. వాడు జేబు మొత్తం ఊడిస్తే ఆ లాటరీ టికెట్ సరిపడా డబ్బు ఉంది. ఈ బ్లాక్ కాఫీ తాగాడు, దాని అమౌంట్ పే చేశాడు, మిగతా డబ్బులు అనా పైసలతో సహా ఊడ్చి వాడికి ఇచ్చి ఓ టికెట్ కొనుక్కున్నాడు. ఓ 2 రోజుల తర్వాత 1400 కోట్ల రూపాయల లాటరీ వాడికి తగిలింది. వాడు ఆ ట్రక్ వేసుకెళ్తూ ఉండటం ఏమిటి, అక్కడే వాడికి తాగాలనిపించటం ఏమిటి, అరే ముందుకెళ్తే మళ్ళీ టీ తాగాలన్నా కూడా పైసలు ఉండవన్న ఆలోచన లేకుండా ఊడ్చి ఆ రూపాయి మొత్తం వాడికి ఇవ్వటం ఏంటి, అది తాడు వేసి మెడకి బంధం వేసి లాక్కు వెళ్తుంది. అలాగే దురదృష్టం కూడా మైక్ టైసన్ చక్కగా మంచి ఫాములో ఉన్నాడు, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒక మధ్యలో ఒక వారం రోజుల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఎందుకో క్యాసినోకి వెళ్ళాడు, టెంప్ట్ అయ్యాడు, తెల్లవారేసరికి 6000 కోట్ల రూపాయలు పోయింది. వాణ్ణి చూడండి, తాడు మెడకు వేసి ఎలా లాక్కుపోయిందో. కష్టం వచ్చినా అటు లాక్కు వెళ్తుంది, సుఖం వచ్చినా ఇటు లాక్కు వెళ్తుంది. అదంటుంది తల్లి. ఐశ్వర్యేవా సువిస్తీర్ణే
వ్యసనేవా సుదారుణే. ఇక్కడ వ్యసనము అంటే కష్టము అని భావం. కష్టములు వచ్చేటప్పుడు, సుఖములు వచ్చేటప్పుడు అటు లాక్కు వెళ్తుంది. అటువంటి సందర్భములలో ఈ 2 ముఖముల రుద్రాక్షలు ఇంకా కొన్ని రకములైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. పసుపు పచ్చగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది, తమలపాకులు ఆకుపచ్చగా ఉంటాయి, ఒక్క పింక్ కలర్లో ఉంటుంది, ఏ కలర్కి సంబంధం లేదు. అవన్నీ కలిపి వీడు చక్కగా తాంబూల సేవనం చేస్తే భోజనం అయ్యాక ఇన్ని రంగులు వెళ్ళిపోతున్నాయి. మన కంటికి కనిపించని ఒక ఎర్రటి రంగు తయారవుతుంది. నాలిక చక్కగా పండుతుంది, పెదాలు ఎర్రగా ఉంటాయి, ఆ బయటికి వచ్చే లాలాజలం కూడా ఎర్రగా ఉంటుంది. అందులో సున్నం కనిపించట్లేదు, ఆ పసుపు కనిపించట్లా, ఆకుపచ్చదనం కనిపించట్లా, పింక్ వర్ణం కనిపించట్లా. ఒక కొత్త సృష్టి జరిగింది. ఇవి కాంబినేషన్స్. అలా కొన్ని రకములైన రుద్రాక్షల యొక్క కాంబినేషన్స్ ఏం చేస్తాయి అంటే ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తాయి మనిషికి. ఇవాళ ధనంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు? ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది. ఇంకా ఎక్కువ మంది ఏంటంటే వస్తున్న సంపాదన సరిపోకపోవటం ద్వారా అడుక్కు తినే భిక్షాధికారికి, కోటీశ్వరుడికి మీకు కేజీ బియ్యం 100 రూపాయలైనా, టమోటాలు 100 రూపాయలైనా వాడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. వాడు 4 ఇళ్ళు తిరుగుతాడు, అడుక్కుంటాడు, తింటాడు. వాడికి ఏముంది? ఏ తల్లి ఏది పెడితే అది తింటాడు. కనుక వాడికి రేట్లతో సంబంధం లేదు, వాడికి కష్ట నష్టాలతో సంబంధం లేదు. కోటీశ్వరుడు వాడు అసలు షాపుకే వెళ్ళాడు. ఆ డ్రైవర్లకో లేకపోతే ఆ మేనేజర్కో వర్కర్కో చెప్తాడు, వాడు వెళ్ళి తీసుకొస్తాడు. అది 100 ఉంటే 200 ఎంతైనా కావచ్చు, వాడికి తెలియదు, బండి నడిచి వెళ్ళిపోతుంది. మరి ఇబ్బంది పడేవాడెవడు? మధ్యతరగతి మనిషి. ఈ మధ్యతరగతి వాడు కోటీశ్వరుల్లాగా లెక్క చూసుకోకుండాను బతకలేడు, భిక్షాధికారిలాగా తినకుండాను బతకలేడు. అప్పో సొప్పో చేసి తినవలసిందే, బండి నడపవలసిందే, గృహస్థాశ్రమం. వీడికి ఎక్కువ ఇబ్బంది. ఈ రకములైనటువంటి ఇబ్బందులు అంటే వచ్చే ధనం సరిపోక కలిగే ఇబ్బందులు. ఇంకా కొంతమంది ఉన్నారు పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయటం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయటం, అది చచ్చి ఊరుకోవటం. అలా నాకు తెలిసిన శిష్యుల్లోనే ఎన్ని వందల మంది ఉన్నారండి ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది అనగానే ఇంకేముంది, రేట్లు హైదరాబాద్ లాగా మండిపోతాయన్నారు. నూజివీడు రాజధాని అంటే అక్కడ కొన్నారు, కాకినాడ అంటే అక్కడ కొన్నారు, ఇంకో చోట అంటే ఇంకో చోట కొన్నారు, ఒంగోలు అంటే ఒంగోలు కొన్నారు, గుంటూరు అనేసరికి విరివిగా కొనేసేశారు. చిట్ట చివరికి ఈ కొన్నవాళ్ళు రాజధాని అక్కడ లేకపోయేసరికి అంత అమౌంట్ కన్నా తక్కువకి అమ్మలేని పరిస్థితి, అంత అమౌంట్కి కొనేవాళ్ళు లేడు అక్కడ. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఇంకా కొంతమంది అయితే 10 రూపాయల వడ్డీకి కూడా తీసుకొచ్చి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఎంత నష్టపోయారో, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో రెండో కంటికి తెలియకుండా. అలా ఇక్కడ కూడా గుంటూరు దగ్గరికి వచ్చేసరికి అక్కడన్నారు, ఇక్కడన్నారు, ఇక్కడన్నారు, అక్కడన్నారు, ఈ చిట్ట చివరికి ఇది కూడా అవుతుందో అమరావతి అవదో అని కొనని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొని పెట్టుబడి పెట్టి కొంత రాజకీయ అనిశ్చితుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ₹1 సంబంధించబడిన ఆర్థిక విషయానికి సంబంధించబడిన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు, బాధలు ఎటు నుంచి వస్తాయో మన కంటికి తెలియదు. దీనికే రామాయణంలో ఒక సామెత వస్తుంది, ఒక శ్లోకం చెప్తారు. ఒక సందర్భంలో అహల్య వృత్తాంతంలో అశ్వప్లుతం వాసవగర్జనంచ స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యం అవర్షణంచాప్యతివర్షణంచ దేవో నజానాతి కుతో మనుష్య అని. స్త్రీ యొక్క చిత్తం ఎప్పుడు ఎలా ఉంటుందో, పురుషుని యొక్క ఐశ్వర్యం ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గిపోతుందో ఉన్నట్టుండి, ఫస్ట్ ప్రారంభంలో చెప్పుకున్న ట్రక్ డ్రైవరు మైక్ టైసన్ కథలాగా ఎప్పుడు ఐశ్వర్యం పెరుగుతుందో ఎప్పుడు నిర్వీర్యం అయిపోతుందో, గుర్రం ఎప్పుడు సకిలిస్తుందో, మేఘాలు ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తాయో దేవతలు చెప్పలేరు, మానవులు ఎంత అని. దేవో నజానాథ్ దేవుళ్ళకు కూడా తెలియదు ఉంటుందా, ఇచ్చేదే వాళ్ళు కదా అనుకోవచ్చు. దీని అంతరార్థం ఏమిటంటే అంత గొప్ప వ్యక్తులకి కూడా తెలుసుకోవటం కష్టం ఇటువంటి విషయాలు. ఇట్స్ అబ్జర్వ్డ్ అన్నట్టు. అత్యంత అతిశయోక్తి అలంకారం అంటారు దాన్ని ఛందస్సులో. ఆ రకంగా ఐశ్వర్యం ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో, ఎప్పుడు రావడానికి సిద్ధంగా ఉందో, ఇటువంటి విషయములను స్టెరలైజ్ చేసి అంటే ఉడకబెట్టి
ఒక పదార్థాన్ని ఉడకబెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి వేస్ట్ పదార్థములన్నీ ఒక తెట్టలాగా పైకి వస్తాయి. కందిపప్పు ఉడకబెట్టండి, ఒక తెట్ట తయారవుతుంది. అలాగే కొన్ని కూరలు ఉడకబెట్టండి, ఒక తెట్ట తయారవుతుంది పైన. ఆ తెట్ట మొత్తం తీసి అవతల బారేస్తే ఆ ఉన్నటువంటి ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అందులో శరీరానికి కూడంది బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది అది ఎందుకు వేస్ట్ చేయటం అని మళ్ళీ కలిపేస్తారు. అందులో ఉన్న బ్యాక్టీరియా అందులోనే మిగిలిపోతుంది. ఈ ధనం కూడా సమయానుకూలంగా రావటం, శక్తిని మించింది కాకపోయినా శక్తికి తగినటువంటి ధన సంపాదన. ఇప్పుడు రిక్షా దొక్కుండేవాడు, ఆటో దొక్కుండేవాడు రోజు ₹1,00,000 ఆశిస్తే ఎట్లా? ఏమండి నేను 2 ముఖాలు రుద్రాక్షలు వేసుకున్నాను, నాకు 50,000 వస్తాయి ఇవాళ అనుకున్నాను, రాలేదండి 5,000 వచ్చిందంటే వాడు చేసే స్థాయిలో నష్టం లేకుండా, కష్టం లేకుండా కావలసినటువంటిది సమకూర్చేటువంటి జస్ట్ లైక్ ఏ స్టెబిలైజర్. కరెంటు వస్తువులకు వాడేటువంటి స్టెబిలైజరు ఎక్కువ వచ్చిన కరెంటుని వస్తువులు పేలిపోకుండా, తక్కువ వచ్చినప్పుడు లో పవర్ అయినప్పుడు వస్తువులు కాలిపోకుండా ఆ సందర్భంలో కావలసినట్టుగా సరిచేసేటానికే ఈ స్టెబిలైజర్ని అమరుస్తారు. ఇదివరకు చాలా భాగం స్టెబిలైజర్ సపరేట్గా కొనుక్కోవాలి. ఇవాళ స్టెబిలైజర్స్ ఆటోమేటిక్గా ప్రతిదానికి ఇన్బిల్టే వచ్చేస్తున్నాయి. కొత్త వస్తువు కొనాల్సిన పని లేకుండా, ఇంకో ప్లేసులో పెట్టాల్సిన అవసరం లేకుండా. అలా స్టెబిలైజర్ లాగా ఈ రుద్రాక్ష ధారణ కొన్ని రకాల కాంబినేషన్స్ ద్వారా ఇంకా పెంచటానికి, వ్యాపారం ద్విగుణీకృత బహుళకృతంగా అవటానికి, వస్తున్నటువంటి రూపాయి నిర్వీర్యం అయిపోకుండా, పనికిరాని విషయముల కొరకు బయటికి వెళ్ళిపోకుండా ఆ రూపాయి జాగ్రత్తగా జీవనోపాధికి ఏర్పడటానికి, అలాగే వాక్స్థానం, మాట మంచిగా. తలుపు కొట్టాం, ఎవరో పిల్లవాడు వచ్చాడు, తలుపు తీశాడు, కుర్రాడు వచ్చి, బాబు మీ నాన్నగారు ఉన్నారా అని అడిగామనుకోండి, లేరు అంకుల్, ఉన్నారు అంకుల్, లేకపోతే ఇగో ఫలానా అంకుల్, లేకపోతే లేరు బయటికి వెళ్ళారు, ఎవరు వచ్చారని చెప్పమంటారు అంకుల్ అని వాడు చక్కగా సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా గౌరవంగా అడుగుతాడు. తలుపు తీసిన వెంటనే రే బాబు మీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడిగితే వాడి అమ్మ యొక్క మొగుడు భర్త వీడికి తండ్రే. కానీ మీ నాన్న అన్నదానికి మీ అమ్మ మొగుడు గారు ఉన్నారా అన్నదానికి ఎంత వ్యత్యాసం ఉన్నది మాట విధానం. ఏదో అక్బర్ గురించి ఒక కథ ఉంది. అక్బర్ పాదుషా రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు అని వినటం కోసం మారు వేషం వేసుకుని వెళ్తూ ఉండేవాట. ఒక ముసలివాడు ఒక చోట చిన్న గొయ్యి తవ్వుతున్నాడు, వణుక్కుంటూ వణుక్కుంటూ. ఈయన ఆగి, ఏం తాత ఎంత ఆశ నీకు జీవితం మీద, ఈ మామిడి చెట్టు నాటుతున్నావు, ఇది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పెద్దదవుతుంది, ఎప్పుడు పళ్ళు వస్తాయి, ఎప్పుడు తిందామని అంత ఆశ, అంతకాలం బతుకుదామని అనుకుంటున్నావా అన్నట్ట. వెంటనే ఆయన అన్నాడు, బాబు నా పూర్వీకులు కూడా ఇలాగే ఆలోచన చేసి ఉంటే ఒక్క వృక్షం ఇవాళ మనకు ఉండేదా? నేను నాటేది నా కోసం కాదు, భావి తరాల కోసం. అది పెద్దదై పళ్ళు వచ్చే సమయానికి నేను ఉంటానా, తింటాను, ఉండను, నా బిడ్డలు తింటారు, వాళ్ళ బిడ్డలు తింటారు. బ్రహ్మాండంగా చెప్పావు సమాధానం అని ఒక బంగారపు మూట తీసి విసిరేశాట, కాసుల మూట తీసుకోవాలి. వెంటనే ఈయనెవరో ఆయనకు అర్థమైపోయింది. ఆహా, రాముడి కాలంలో నిలబెట్టి 2 వర్షాలు కురిసి 2 పంటలు చేతికి అందేవిట, నా అదృష్టం ఏమిటో మొక్క నాటిన వెంటనే ఫలితం చేతికొచ్చింది అన్నట్ట. ఓహో ఇంకా చెప్పావని మళ్ళీ ఇంకొక మూట తీసి ఇచ్చట. రాముడి కాలంలో 2 పంటలు బండి 2 సార్లు వచ్చేవి, మా పాదుషా వారి కాలంలో మొక్క నాటితేనే 2 పంటలు చేతికొస్తున్నాయి అన్నట్ట. ఊరి నాయన ఇంకా తీసుకొచ్చిన మూటలు అయిపోయినాయిరా, రా రాజ్యానికి రా, నీకేం కావాలో ఇస్తాను అన్నట్టు. అది మాట విధానం. ఇందాక తలుపు కొట్టి అడిగిన వాడి మాట విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఈ ముసలి వాడి మాట విధానం ఎలా ఉన్నది. మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరంబులనిత్తురు. వాళ్ళు రాక్షసులు లోకకంటకులని తెలిసినా వాళ్ళ ప్రార్థన ఆలకించి భగవంతుడి వరాలు ఇచ్చాడు. వాడి అప్రోచింగ్ బాగుంది. మాటల చేత మన్ననలు చేసి కామినులు సుఖంబులనిత్తురు. చూడటానికి అష్టావక్రిలాగా ఉంటాడు వీడు, కానీ ఆవిడేమో ఐశ్వర్యరాయ్ గారులాగా ఉంటుంది. వాడికి వీడికి ఆవిడికి వీడికి ఆ భగవంతుడు లింకు కుదిర్చాడు. చక్కగా వివాహం చేసుకున్నారు, బిడ్డల్ని అన్నారు. మాటల చేత మన్ననులు చేసి కామినులు సుఖంబులనిత్తురు. మాటల చేత మన్ననులు చేసి భూపతులు రాజ్యంబులనిత్తురు. ఇందాక పాదుషా అనబడేటువంటి ఆయన 2 బంగారు మూటలు ఆ ముసలి వాడికి ఇచ్చినట్టుగా. ఆ మాటే గనక తేడా వస్తే అన్ని విషయాలలోనూ తేడాలు వస్తాయి. అటువంటి మాట విధానం వాక్కు స్థానానికి కూడా 2 ముఖముల రుద్రాక్షాధిపత్యం గనక మీ మాట విధానం మంచిగా, మీ మాట ఎదటి వ్యక్తులకి సానుకూలంగా అర్థమయ్యేటట్లుగా, చేసిన దైవ ప్రార్థన భగవంతుడి దగ్గరికి చేరేటట్లుగా
మీ కోరికలు తీరేటట్లుగా ఆర్థిక విషయం నుంచి ఆర్థిక విషయముల వరకు అనేక విషయములపై పార్వతీ పరమేశ్వర స్వరూపమైన ఈ 2 ముఖముల రుద్రాక్ష అత్యంత ప్రభావములను మనకు కలగజేస్తుంది. కావలసినటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంకు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి, తెచ్చుకొని ధరించడానికి ప్రయత్నం చేయండి. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.